చిత్తూరు జిల్లాలో గత ఎన్నికల్లో వైసీపీ మెజారిటీ స్థానాలు గెలుచుకుంది. ఈసారి కూడా పట్టు నిలబెట్టుకోవాలని వైసీపీ మెజారిటీ స్థానాలు సాధించాలని తెలుగుదేశం పార్టీ వ్యూహాలు రచిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో 14 ఎమ్మెల్యే స్థానాలతో పాటు జిల్లా పరిధిలో 3 ఎంపీ స్థానాలున్నాయి. తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 56 మంది నామినేషన్ వేశారు. తర్వాతి స్థానంలో చంద్రగిరి నుంచి 48 నామినేషన్లు పడ్డాయి. ఇక అత్యల్పంగా మదనపల్లి నుంచి 19 మంది నామినేషన్లు దాఖలు చేశారు. జిల్లాల పరిధిలో ఉన్న చిత్తూరు పార్లమెంట్ స్థానానికి 34, తిరుపతి ఎంపీ స్థానం నుంచి 28, రాజంపేట పార్లమెంటు స్థానానికి 26 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక ఉమ్మడి చిత్తూరు జిల్లాకి సంబంధించినటువంటి నామినేషన్లకు సంబంధించి పూర్తి స్థాయి సమాచారం అందించేందుకు మా రిపోర్టర్ దామోదర్ లాలు సిద్ధంగా ఉన్నారు. దామోదర్, చెప్పండి. ఎంఎన్ఆర్ ఏదైతే 18వ తేదీ నుంచి ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ నేటితో ముగిసింది. మొత్తం మీద రాయలసీమకు సంబంధించి 8 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేసిన పరిస్థితి. రాజంపేటలో అత్యధికంగా 41 సెట్టు నామినేషన్లు దాఖలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద అనంతపురం పార్లమెంటుకు సంబంధించి 16, హిందూపురం సంబంధించి 24, కర్నూలుకు సంబంధించి 29, నంద్యాల 37, రాజంపేట 41, తిరుపతి 28, చిత్తూరు 34, అత్యల్పంగా కడపలో 11 నామినేషన్లు పార్లమెంటుకు దాఖలు చేసిన పరిస్థితి. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా తీసుకుంటే 435 నామినేషన్లు దాఖలైనాయి. ఇందులో తిరుపతి, చంద్రగిరి నియోజకవర్గాలకు సంబంధించి అతిగా ఎక్కువగా నామినేషన్లు దాఖలు కాగా, పూతలపట్టు, మదనపల్లికి సంబంధించి ఈ 2 నియోజకవర్గాల్లో 19 నామినేషన్లు మాత్రమే ఒక్కో చోట దాఖలైన పరిస్థితి. మొత్తం మీద వీటి సంఖ్య మరింతగా తగ్గే ఉంది. ఏదైతే నాయకులు ఒక్కొక్కరు 2-3 సెట్లు వేయడం వల్ల వాటిని పూర్తి స్థాయిలో అధికారులు వివరాలు బయట పెట్టడానికి మరో గంట సమయం పట్టే అవకాశం ఉంది. మొత్తం మీద అయితే చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉద్రిక్తల నడుమ నామినేషన్ ప్రక్రియ ముగిసిందని చెప్పవచ్చు. ఏదైతే అటు చిత్తూరుతో పాటు అదేవిధంగా జీడీ నెల్లూరు, చివరిగా ఈరోజు జరిగిన చంద్రగిరి నామినేషన్ ప్రక్రియలో తెలుగుదేశం వైసీపీ కార్యకర్తల మధ్య రాళ్లు రువ్వుకోవడం, పోలీసులు లాఠీ చార్జ్ చేయడం వరకు వచ్చింది. మొత్తం మీద ఉద్రిక్త పరిస్థితుల మధ్య నామినేషన్ ప్రక్రియ ముగిసిందని చెప్పవచ్చు. మరోవైపు అనంతపురం జిల్లాకు సంబంధించి మొత్తం 290 నామినేషన్లు అటు పార్లమెంటు, అసెంబ్లీకి సంబంధించి నామినేషన్లు దాఖలైన పరిస్థితి. ఇక్కడ కూడా పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేశారు. అటు తెలుగుదేశం పూర్తి స్థాయిలో, ఇక్కడ ఒక బీజేపీ ఒక స్థానంలోనూ, తెలుగుదేశం పార్టీ 13 స్థానాల్లో పోటీ చేస్తున్న నేపథ్యం, ఇటు వైసీపీ 14 స్థానాల్లో పోటీ చేస్తుంది. ఇక్కడ కూడా పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలైనాయి. అయితే పార్లమెంట్కి సంబంధించి ఏదైతే హిందూపురం పార్లమెంట్కి 24, అదేవిధంగా అనంతపురం పార్లమెంట్కి సంబంధించి 16 నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే మొత్తం మీద ఇక్కడ హిందూపురం నియోజకవర్గం నుంచి ఏదైతే పార్లమెంటుకు కానీ అదేవిధంగా అసెంబ్లీకి కూడా పరిపూర్ణానంద స్వామి పోటీ చేయడం విశేషము. దీంతోపాటు ఇక కర్నూలు, కడప నియోజకవర్గాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున నామినేషన్ల ప్రక్రియ దాఖలయ్యాయి. ముఖ్యంగా ఏదైతే ఇటు కడప నుంచి షర్మిల పార్లమెంట్ నుంచి పోటీ చేయడం, షర్మిల అదేవిధంగా బీజేపీ నుంచి ఏదైతే జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి అక్కడ పోటీ చేయడం జరుగుతుంది. మొత్తం మీద వైసీపీ మాత్రం మొత్తం అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. మొత్తం ఎక్కడైతే ఉద్రిక్తతల నడుమ నామినేషన్ ప్రక్రియ ఒక చిత్తూరు జిల్లాలో మాత్రమే కొనసాగింది, మిగతా అన్ని జిల్లాల్లోనూ సాఫీగానే కొనసాగింది. అయితే నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా అధికారులు ఓ రకమైన స్వామి భక్తిని ప్రదర్శించారని చెప్పవచ్చు. అయితే ప్రతిపక్ష పార్టీల నాయకులకు సంబంధించిన వాహనాలను కానీ వారు వెళ్ళడానికి కానీ చాలా ఇబ్బంది పెట్టిన పరిస్థితి. కుప్పంలో అయితే ఏదైతే 500 మీటర్ల నుంచి భువనేశ్వరి నడుచుకుంటూ వెళ్ళి నామినేషన్ వేయగా, అదే ఎమ్మెల్సీ భరత్, ఏదైతే వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్సీ భరత్ భార్య ఏకంగా రిటర్నింగ్ కార్యాలయంలోకి తన వాహనాన్ని తీసుకువెళ్లిన పరిస్థితి. అదేవిధంగా ఏదైతే ర్యాలీలను అడ్డుకోవడానికి పోలీసులు ఏకంగా ఇసుక లారీలను అడ్డబెట్టిన పరిస్థితి జీడీ నెల్లూరులో కనిపించింది. దీంతోపాటు మరోవైపు ఏదైతే చిత్తూరులో కూడా ఇలాంటి పరిస్థితి కొనసాగింది. నామినేషన్లకు ప్రజలు ఏదైతే కార్యకర్తలను రాకుండా అడ్డుకోవడానికి కూడా పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరిగాయని టీడీపీ ఆరోపించిన పరిస్థితి. మొత్తం మీద ఇప్పటికే అధికారులు ఓ వైపున వ్యవహరిస్తున్నారంటూ టీడీపీతో పాటు బీజేపీ, జనసేన నాయకులు ఆరోపిస్తున్న పరిస్థితి. తిరుపతిలో ఎంతో సమస్యాత్మక నిన్న
మొన్న జరిగిన నామినేషన్ల ప్రక్రియలో కూడా పెద్ద ఎత్తున అటు జనసేన మాత్రమే భారీ ఊరేగింపుతో ర్యాలీ నిర్వహించి నామినేషన్లు వేసిన పరిస్థితి. అయితే ఇక్కడ మాత్రం వైసీపీ నాయకులు చాలా సైలెంట్గా తమ నామినేషన్ ప్రక్రియను కొనసాగించారని చెప్పవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా ప్రతి చోట ఊరేగింపులతో నామినేషన్ వేసిన అధికార పార్టీ నాయకులు ఒక్క తిరుపతిలో మాత్రం చాలా సింపుల్గా వచ్చి 5-6 మంది కార్యకర్తలతో వచ్చి నామినేషన్ వేశాడు అభినయ్ రెడ్డి. ఈ విషయంలో మాత్రం వారు ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఇటు రాయలసీమ వ్యాప్తంగా అటు అనంతపురము, కర్నూలు, కడప, ఏదైతే చిత్తూరు, కర్నూలు జిల్లాల వ్యాప్తంగా నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఎక్కడా గొడవలు జరగలేదు. కేవలం ఒక చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు తిరుపతి ఆర్డీఓ కార్యాలయం ఎదుట మాత్రమే పెద్ద ఎత్తున గొడవలు జరిగాయి. సుమారు 2 గంటల పాటు అక్కడ ఉద్రిక్త పరిస్థితి కొనసాగింది. నామినేషన్ సందర్భంగా ఒకరినొకరు రాళ్ళు రువ్వుకోవడం, పోలీసులు లాఠీ చార్జ్ చేయడం లాంటి ఘటనలు జరిగాయి. మిగతా అన్ని చోట్ల ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియ ఏదైతే నామినేషన్ల ప్రక్రియ ముగిసిందని ఎన్నికల అధికారులు అంటున్నారు ఏమన్నారు. మరోవైపు రేపు స్కూటనీ సందర్భంగా మరిన్ని వివాదాలు ఉండే అవకాశం ఉంది. దీంతో పాటు ఎన్నికల నామినేషన్ల సందర్భంగా తమను అనేక మంది అధికారులు ఇబ్బంది పెట్టారంటూ సివిజిలకు పలు ఫిర్యాదులు రాయలసీమ నుంచి పెద్ద ఎత్తున అందాయని తెలుస్తోంది. మొత్తం మీద అయితే ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని చెప్పవచ్చు. ఎంఎన్ఆర్. రైట్, థ్యాంక్ యూ దామోదర్.